ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ తద్వక్షస్థలనిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం ప్రతిపదం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. పెద్దలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ, భగవంతుని యొక్క కృపతో భగవంతుని మీద ఉండేటువంటి అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి వారందరికీ భగవంతుడు సర్వతోభద్రుడై రక్షిస్తూ అనుగ్రహిస్తాడు అని ఈ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి ఫలితంగా మీకు తెలియచెప్తున్నాను. నిన్నటితో ఇవాటితో విశ్వావసునామ సంవత్సరం అనేటువంటి సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. నారద సంతానమైనటువంటి సంవత్సరాల పేర్లన్నీ ఇవన్నీ కూడా నారదుని యొక్క సంతానానికి సంబంధించినటువంటి పిల్లలే. వీళ్ళంతా కూడా ప్రభవ మొదలుకొని అక్షయ వరకు ఉన్నటువంటి 60 మంది కూడా బ్రహ్మచారి అయినటువంటి నారదుని యొక్క సంతతి. ఆయన కట్టగలిగారు అనేటువంటిది ఒక కథ. ఎందుకనంటే విష్ణువు యొక్క మాయను ఎవరు అతిక్రమించగలరు అనేటువంటిది దేవలోకంలో ఒక ప్రశ్న ఉంటే, నేను అధిగమించగలను అని చెప్పి ఆయన గారు సవాల్ విసిరారు. దానికి ప్రతిఫలంగా ఆయన గారు ఆ స్వామి యొక్క మాయను ఎదుర్కొనవలసి వచ్చి సంసారి అయి పిల్లల్ని కన్నటువంటి వాడవై అన్నీ పోగొట్టుకొని చివరికి స్వామి యొక్క అనుగ్రహంతో నిజరూపాన్ని పొందినటువంటి సన్నివేశం ఉంది. ఆయన కలిగినటువంటి 60 మంది కుమారులు చనిపోయినటువంటి కారణంగా తిరిగి భగవంతుని యొక్క అనుగ్రహంతో వీళ్ళంతా కూడా కల్పాంతాల్లో సంవత్సరాల పేర్లుగా విరాజులతో చిరంజీవులుగా ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ సంవత్సరాల పేర్లలో కొన్ని మంచి పేర్లు ఉన్నాయి, కొన్ని వ్యతిరేకమైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి. అక్షయ అంటే అందరికీ అక్షయాన్ని కలిగించలేదు. శుభకృతు అంటే అందరికీ ఆనందాన్ని కలిగించలేదు. విశ్వావసు అని అంటే అందరికీ నమ్మకాన్ని కలిగించలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి పరాభవ అనేటువంటి నామ సంవత్సరం కూడా ఆ కోవకు చెందినటువంటి సంవత్సరమే. అంటే మనందరినీ కూడాను నడిపించేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. మొత్తం ఖగోళ వ్యవస్థలో నవగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ నవగ్రహాలలో ఉన్నటువంటి ఆ రాసుల యొక్క పరిక్రమణ విధానం చేత ఈ సంవత్సరం అంతా కూడా దాని యొక్క స్థితిగతులను బట్టి నడుస్తూ ఉంటుంది అని చెప్పి మనకి ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం గణన చేసి మనకు ఒక పంచాంగ రూపంలో మనకు అందించిందనమాట. దానిలో ఉన్నటువంటి విశేషాలనే మనం అంతా కూడా అనుసరిస్తూ ఉంటాం. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనేటువంటి 5 రకాలైనటువంటి విశేషాలతో నిండినటువంటి విశేషం అన్నమాట. మన సంప్రదాయంలో దానిని అనుసరించకుండా ఎవరూ ఉండరు. అక్కడ నాస్తికులు కూడా పంచాంగం లేకుండా ఇవాళ దశమ, పంచమ అని చెప్పి ఆలోచన చేసి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నరనరాల్లో ఒక పక్క వ్యతిరేకత ఉన్నా మరో పక్క అస్తిత్వ భావాన్ని కలిగి వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారనేటువంటిది మనకు తెలిసినటువంటి అంశమే అన్నమాట. ఈ పంచాంగం అనేటువంటిది ఎందుకు ఏర్పడినది అంటే, పూర్వకాలంలో పల్లెలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ఏ పంటలు ఎలా పండుతాయి అని చెప్పి ఆ గణన చేసినటువంటి పండితుని అడిగేవారు అనమాట. అయ్యా పంచాంగం విప్పి మాకు ఏ రకమైన పంటలు పండుతాయి, మేము ఏ రకంగా వ్యవసాయం చేసుకోవాలి అని చెప్పి వారు అడగగా
అప్పుడు ఏర్పడినటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణమే కాలానుగుణంగా దానికి ప్రాధాన్యత దక్కి వ్యక్తిగత జాతకాలకు ఎక్కువగా చోటు చేసుకొని ఇవాళ ఉగాది నాడు వినవలసినటువంటి పంచాంగాన్ని 6 నెలల క్రితమే పంచాంగాలు వచ్చేసి రాసుల గురించి ముహూర్తాల గురించి అన్నీ కూడా ముందే తెలుసుకుంటూ ఇవాళ మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. అవన్నీ ఫలిస్తున్నాయా లేదా అని అంటే అది వాళ్ళకే తెలియాలి. ఎందుకనంటే పంచాంగం కొత్త పంచాంగం పూజ చేయకుండా ప్రారంభించకుండా ముహూర్తాలు పెడితే ఆ పెళ్ళిళ్ళు ఎంతవరకు వస్తున్నాయి అనేటువంటిది మనకి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, వికటిస్తూ ఉన్నాయి. అందుచేత ఈ సాంప్రదాయం ఎప్పుడూ కూడా ఒక విలక్షణతను తెలియచెప్తుంది. ఇవాళ రేపటి రోజునే దానికి సంబంధించినటువంటి అంశాన్ని తెలియచెప్తూ దాని అనుగ్రహాన్ని మనం అంతా కూడా పొందాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇవాళ కూడా నేను పంచాంగం చెప్పను, జరగబోయేటువంటి అంశాల గురించి మీకు సూచన మాత్రమే తెలియచేస్తూ మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందామన్నమాట. పరాభవనామ సంవత్సరం యుద్ధంతో మొదలైంది, మనందరికీ తెలిసినటువంటిది. ఈసారి ఉగాది అమావాస్యతో కూడి వస్తుంది. రేపు ఉదయం 7 గంటల దాకా అమావాస్య ఉన్నది. తిథి ద్వయము అని అంటారు. 8 తర్వాత మనం ఉగాది చేసుకోవాలి. అయితే దీనికి కూడా కాంట్రవర్సరీ మన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఏమండి 20వ తారీఖు కదా ఉగాది, వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఉదయం లేదు కదా అని చెప్పి. మళ్ళీ రేపు 20వ తారీఖు ఉదయం పాడ్యమి లేదు. మనకి ఉన్నదంతా కూడా మనకి పాడ్యం అంతా కూడా ఉన్నది 19వ తారీఖే ఉంది కనుక అది అభిజిత్ లగ్నం లోపల ఉంటే కనుక అది తిథిని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. అంచేతనే రేపు అమావాస్యతో కూడినటువంటి పాడ్యమి అయినప్పటికీ కూడా రేపే సంవత్సరాది అనేటువంటి దానిని మనం దాన్ని ప్రారంభం చేసుకుంటాం. యథావిధిగా పండగ కార్యక్రమాన్ని చేసుకుంటాం. అంతేకాదు ఉత్తరాభాద్ర నక్షత్రంతో మొదటిది ప్రారంభమవుతూ ఉన్నది. ఈ సంవత్సర ఫలాన్ని చూసినట్లయితే మొదటి 6 నెలలు కూడా అశాంతిగా ఉంటుంది. ఎందుకంటే కాలసర్ప యోగము అనేటువంటి యోగంతో నడుస్తూ ఉన్నది ప్రస్తుతం. అది జూన్ దాకా ఉంటుంది. ఆ జూన్ దాకా ఉన్నటువంటి కారణంగా కొంచెం ప్రపంచం కానీ మన దగ్గర కానీ అశాంతిగానే నడుస్తూ ఉంటుంది. 6 నెలల తర్వాత శాంతి అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. గ్రహకూటములలో కాలసర్పయోగంతో ఉన్నటువంటి విశేషం తప్ప ఈ రకమైనటువంటి పరిణామాలు మనం చూస్తాం. భారతదేశంలో తప్ప పుణ్యనదులు ప్రవహించేటువంటి దేశాలలో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. మన దేశంలో తప్ప మిగతా దేశాల్లో అంతా కూడా యుద్ధ వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది. అయితే మనకేంటాయా అంటే ధరలు అధికంగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక కొన్ని ఇబ్బందులు కూడా మనం చవిచూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. గ్యాస్ ఉన్నప్పటికీ కూడా లేదు అనేటువంటి దానివల్ల ఇవాళ మన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంత వీళ్ళ యుద్ధం చేస్తున్నారు, వాడు కొంత యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మామూలుగా జరిగేటువంటి అంశాలే. ఈ సంవత్సరం రుద్రాంశ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు, దుఃఖపూరితమైనటువంటి స్థితిగతులు కొన్ని మనం చవిచూడవలసినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అయితే ఈ సంవత్సరం మన నవగ్రహాలలో ఏలేటువంటి రాజుగారు గురువు అంటే బృహస్పతి. గురువుగారు జ్ఞానవంతుడు కాబట్టి, ఆచరణవంతుడు కాబట్టి గురువుగారి యొక్క ప్రభావం చేత మిగతా గ్రహాలన్నీ కూడా అదుపు చేయగల సామర్థ్యం ఉండటం చేత సమర్థవంతంగా, సశాస్త్రీయంగా, చక్కగా పరిపాలన అనేది చక్కగా సాగుతుంది అన్నమాట. ఎందుకని రాజుగారు గట్టివాడు అవటం చేత ధర్మబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ప్రజలలో పాపపుణ్య విచక్షణ బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి విశేషం ఎక్కువగా ఉంటుంది. అయితే దేవాలయాలు మొదలైనటువంటివన్నీ కూడా బాగా వృద్ధిలోకి వస్తాయి. భక్తులు బాగా వెళ్తుంటారు. పెద్దల పట్ల పిల్లల యొక్క నైతిక బాధ్యత ఉంటుంది. విద్యా వ్యవస్థలు ఆధునికతను పుంజుకుంటుంది. స్కూల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నూతన విద్యా విధానంతో పాటుగా సంప్రదాయ విద్యల యందు ఆదరణ బాగా పెరుగుతుంది. కొత్తగా పాఠశాలలు ప్రారంభమవుతాయి. సమస్త జీవరాశులు సుఖంగా ఉంటాయి. సమయానికి వర్షాలు కురుస్తాయి. ధాన్యపు పంటలు బాగా పండుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా పంటలు చాలా బాగా ఉన్నాయి. 14 వీసాల పంటకు కాను మనకి 16 వీసాల పంటకు కాను 9 వీసాల పంట మనకున్నది అని చెప్తుంది. అంటే ధాన్యం కానివ్వండి, ఇతరమైనటువంటి ఎర్రధాన్యాలు కానివ్వండి, పత్తి కానీ, మిర్చి కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం రైతులు కొంచెం సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు.
వాటి ధరలు కూడా బాగుంటాయని చెప్పి మనకి రాజుగారు మనకి బృహస్పతి అవ్వటం చేత ఈ యొక్క పరిణామం అంతా కూడా జరుగుతాయి అని చెప్తాయి. పంటలు బాగా ఉంటాయి. హిందూ మత వ్యాప్తి భారతీయ సంస్కృతి సంప్రదాయాలందు ఇతర దేశస్థుల ఆదరణ చాలా బాగా ఉంటుంది. ఇది చాలా ప్రధానమైన అంశం. మనమేమో వాళ్ళని పట్టుకుని ఎలాడుతున్నాం, వాళ్ళేమో మనల్ని పట్టుకుని ఎలాడుతున్నాం. మనకి శాంతి ఉంది, అశాంతిని మనం కోరుకుంటున్నాం. వాళ్ళకి అశాంతి ఉంది, శాంతి కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ రకంగా ఉందన్నమాట. సంప్రదాయాలంతా కూడా రాజనీతి చాలా బాగుంటుంది. వేద విద్యలు, సత్కర్మలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా ఆదరిస్తూ ఉంటారు. అయితే భారతదేశంలో తప్ప మిగతా అన్ని దేశాల్లో కూడా ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం బాగా ఉంటుంది. అలాగే కోర్టులో తీర్పులు త్వరితగతిన వెలువడతాయి. అలాగే రహదారుల నిర్మాణం చాలా బాగా ఉంటుంది. రైల్వే రంగంలో మంచి మార్పులు ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలు విశేషంగా ఉంటాయి. వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటుంది. ప్రమాదాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పొరుగు దేశాల వాతావరణంతో మనకి అంత పెద్దగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి విధంగా మన దేశంలో ఉండకపోవచ్చును అని చెప్పి పంచాంగం మనకి స్పష్టంగా చెప్తుందన్నమాట. ఈ సంవత్సరం రాజుగారు గురువు, సేనాధిపతి చంద్రుడు, అలాగే సస్యాధిపతి శుక్రుడు, అలాగే ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి శుక్రుడు. ఈ రకమైనటువంటి విశేషం అవటం చేత ఈ సంవత్సరం మనకి గ్రహణాలు అనేటువంటివి ఏమీ కూడాను లేవు. కేవలం మనకి ప్రధానమైనటువంటి యమునా నదికి పుష్కరాలు అనేటువంటివి ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి. కేతువు అధిపతి అవటం చేత జ్ఞానము, మోక్షము, మతపరమైనటువంటి చింత, పితృపితామహులతో వేదాంతము, మోక్ష మార్గము, వైరాగ్యము మొదలైనటువంటివన్నీ అన్నిటి పట్ల కూడా ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి పాపకార్యముల యందు ఎక్కువగా ఆసక్తి చూపించరు. ప్రజలలో మత విశ్వాసాల పట్ల, సంప్రదాయ విశ్వాసాల పట్ల ఆసక్తి కలిగినటువంటి కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా ఒక రకంగా బాగానే ఉంటుంది. పరాభవమైనప్పటికీ కూడా ఆ పరాభవం తాలూకు అంశాలు భారతదేశంలో ఎక్కడా కూడా కానరావు. అయినప్పటికీ కూడా మనందరూ కూడా సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళం ఉండటం చేత మనకి మన ఆరాధ్య దైవం రామచంద్రుడు మనకి ప్రధానమైనటువంటి దైవంగా భావిస్తాం. ఎందుకంటే రాముడు మానవుడే, కానీ ఆయన దగ్గర ఒక 16 గుణాలు ఉన్నాయి. వాల్మీకి భగవానుడు రామాయణాన్ని రాసే ముందు నారదుడిని అడిగట, ఏమయ్యా ఈ లకాలు కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి. కోనస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయిత సర్వభూతేషు కోయిత విద్వానక సమర్థక అని చెప్పి 16 ప్రశ్నలు వేస్తాడు. ఈ 16 ప్రశ్నలు మానవుడికి ఉండాల్సినటువంటి గుణాలు. అవన్నీ రాముడి యందే ఉన్నాయి అని చెప్పి మన వాల్మీకి భగవానుడికి నారదుడు చెప్తాడనమాట. అప్పుడు రామాయణాన్ని రాస్తాడు, సంక్షిప్త రామాయణాన్ని. కాబట్టి పరాభవనామ సంవత్సరంలో ఎవరు కూడా పరాభవింపబడకుండా ఉండాలి అని అంటే రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవాలి. రాముడికి ఉన్నటువంటి గుణాలలో ప్రధానమైనటువంటి గుణం మనమంతా కూడా అలవర్చుకోవాలి. ఆయనకు అసూయ లేదు, ఎవరిని చూసినా ఆదరంగా చూస్తాడు, చిరునగవుతో చూస్తాడు, సత్యాన్ని ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అవటం చేత యత్ర రామో భయం నాస్తి నాస్తి తత్ర పరాభవ. కాబట్టి రాముణ్ణి భావన చేసిన వారికి, రాముణ్ణి ఆరాధన చేసినటువంటి వారికి ఈ సంవత్సరం మనందరికీ కూడా సుఖశాంతులు కలుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి. మన కుటుంబాలన్నీ బాగుండటానికి 7 కొండల మీద ఉన్నటువంటి మన దైవం మన వెంకటేశ్వర స్వామి మనందరికీ రక్షకుడై, పాలకుడై మనందరినీ కూడా రక్షించును కాక అని ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరం మీ అందరికీ బాగుండాలి, మీ వ్యాపారాలు బాగుండాలి, మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలగాలి, మీరు చేసేటువంటి ప్రతి పని విజయం సాధించాలి అని ఈ పరాభవనామ సంవత్సరంలో సంక్షిప్తమైనటువంటి పంచాంగ శ్రవణం ద్వారా మీకు ఈ విధమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని తెలియజేస్తూ స్వస్తి.